హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క యూసేజ్ను తెలుసుకుందాం. అంటే ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనేది తెలుసుకుందాం. యాక్షన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ నౌ, ప్రెజెంట్ జరుగుతూ ఉన్న పనులను గురించి తెలుపుతాయి ఈ ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్. ఇప్పుడు యాక్షన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ నౌ అనే వాక్యానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. షీ ఈజ్ కుకింగ్ ఇన్ ద కిచెన్. ఆమె కిచెన్లో వంట చేస్తూ ఉంది అని అర్థం. ప్రజెంట్ ఇప్పుడు ఆమె కిచెన్లో వంట చేస్తూ ఉంది, వంట వండుతూ ఉంది అని అర్థము. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. సో ఇక్కడ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ని వాడాము, బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని వాడాము. కుకింగ్ అనేది ఇక్కడ V4 వర్బ్ అవుతుంది. ఇన్ ద కిచెన్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ యామ్ స్టడీయింగ్ డిగ్రీ. నేను డిగ్రీ చదువుతూ ఉన్నాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ప్రెజెంట్ అయితే ఇప్పుడు నేను డిగ్రీ చదువుతూ ఉన్నాను అని అర్థము. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. ఫస్ట్ పర్సన్ సింగులర్గా సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏం హెల్పింగ్ వర్బ్ వాడాలి? యామ్ అనే హెల్పింగ్ వర్బ్ని వాడాలి. సో ఇక్కడ యామ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేసాము. స్టడీయింగ్ అనేది V4 అవుతుంది, డిగ్రీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. R1 వాక్యాలకు ఏం వర్బ్ని వాడాలి? V4 వర్బ్ మెయిన్ వర్బ్ని వాడాలి. సో ఇక్కడ మెయిన్ వర్బ్ V4ని వాడాము. ప్రెజెంట్ జరుగుతూ ఉన్న పనులు కదా, రన్నింగ్ వాక్యాలకు V4 వర్బ్ మెయిన్ వర్బ్ని యూజ్ చేస్తారు. ఎల్డర్ సిస్టర్ ఈజ్ గోయింగ్ టు స్కూల్ నౌ. ఇప్పుడు ఎల్డర్ సిస్టర్ అంటే పెద్ద అక్క, అంటే నాకంటే పెద్ద అని అర్థము. అక్క స్కూల్కు వెళుతూ ఉంది అని అర్థం. ప్రెజెంట్ అక్క స్కూల్కు వెళ్తూ ఉంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఎల్డర్ సిస్టర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. సో ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ని, బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేసాము. గోయింగ్ అనేది ఇక్కడ V4 వర్బ్ అవుతుంది. టు స్కూల్ నౌ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నౌ అనేది ప్రెజెంట్ టైంను తెలుపుతుంది. రఘు ఈజ్ వాకింగ్ ఆన్ ఫ్లోర్. రఘు అనే అతను ఫ్లోర్ మీద నడుస్తూ, వాక్ చేస్తూ ఉన్నాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. రఘు అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్గా సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. సో ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ను బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేసాము. వాకింగ్ అనేది ఇక్కడ V4 వర్బ్ అవుతుంది. ఆన్ ఫ్లోర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. దే ఆర్ ఎంటరింగ్ ఇంటూ షాపింగ్ మాల్. వాళ్ళు షాపింగ్ మాల్లోకి ఎంటర్ అవుతూ ఉన్నారు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. దే అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. థర్డ్ పర్సన్ ప్లూరల్గా సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏం హెల్పింగ్ వర్బ్ వాడాలి? ఇక్కడ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని వాడాలి. సో ఆర్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ను హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేసాము. ఎంటరింగ్ అనేది ఇక్కడ V4 వర్బ్ అవుతుంది. ఇంటూ షాపింగ్ మాల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? వీఆర్ లర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్. మేము స్పోకెన్ ఇంగ్లీష్ను నేర్చుకుంటూ ఉన్నాము అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. ప్లూరల్స్ వచ్చినప్పుడు ఏం హెల్పింగ్ వర్బ్ వాడాలి? ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని వాడాలి. సో ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసాం. లర్నింగ్ అనేది V4 అవుతుంది. స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ప్రజెంట్ మేము స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాము అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి? సబ్జెక్ట్ ప్లస్ బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ కదా. ప్రెజెంట్ టెన్స్లో ఏం వాడతాము? బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ ఈజ్, యామ్, ఆర్ వాడతాం. ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఈ వాక్యాలన్నీ ఆ స్ట్రక్చర్లోనే ఉన్నాయో లేదో చూద్దాం. అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్లో ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. షీ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, కుకింగ్ అనేది మెయిన్ వర్బ్ V4, ఇన్ ద కిచెన్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఈ వాక్యము ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్లోనే ఉంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, యామ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. స్టడీయింగ్ అనేది V4 అవుతుంది, డిగ్రీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఈ వాక్యం కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్లోనే ఉంది. ఎల్డర్ సిస్టర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, గోయింగ్ అనేది V4 అవుతుంది, టు స్కూల్ నౌ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది.
ఈ వాక్యం కూడా సేమ్ అదే స్ట్రక్చర్లోనే ఉంది. రఘు అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, వాకింగ్ అనేది V4 అవుతుంది, ఆన్ ఫ్లోర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. సేమ్ ఇది కూడా అదే స్ట్రక్చర్లోనే ఉంది. దే అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఆర్ అనేది బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఎంటరింగ్ అనేది V4 అవుతుంది, ఇంటూ షాపింగ్ మాల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇది కూడా సేమ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్లోనే ఉంది. వీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, లెర్నింగ్ అనేది V4 అవుతుంది, స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ వాక్యాలన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చెప్పుకున్నాం కదా, ఆ స్ట్రక్చర్లోనే ఆ ఫార్ములాలోనే ఈ వాక్యాలన్నీ ఉన్నాయి. సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఏవేవైతే వాక్యాలు యూజ్ చేస్తామో ఆ వాక్యాలన్నీ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఫార్ములాలోనే ఉండాలి. అర్థమైందా లెర్నర్స్? ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది డెఫినెట్ ఫ్యూచర్ ప్లాన్స్కి కూడా వాడతారు. డెఫినెట్ ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఏమిటి? స్పెసిఫిక్ అంటే ఖచ్చితంగా ఆ పనులు జరుగుతాయి అని మనం ప్లాన్ చేసుకుంటాం కదా. మేము ఈ సండే 6 గంటలకు సినిమాకు వెళ్ళాలి అనేది ఫ్యూచర్ వాక్యమే అవుతుంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా ఆ పని మనం చేస్తాము కనుక డెఫినెట్ ప్లాన్స్కి కూడా, డెఫినెట్ ఫ్యూచర్ ప్లాన్స్కి కూడా ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తారు. ఫ్యూచర్లో పర్ఫెక్ట్ ప్లాన్స్కి, డెఫినెట్గా ఆ పనులు జరుగుతాయి అనే వాటికి కూడా ఈ టెన్స్ను ఉపయోగించవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వీఆర్ గోయింగ్ టు వాచ్ సినిమా ఇన్ ది ఈవినింగ్ అట్ 6 PM. మనం మామూలుగా ఏమనుకుంటాం, ఇన్ ది ఈవినింగ్ అట్ 6 PM అనేది ఇక్కడ ఫ్యూచర్ని తెలుపుతుంది కాబట్టి ఫ్యూచర్ వాక్యం అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని, ప్రెజెంట్ వర్బ్ని యూజ్ చేస్తాం. ఎందుకు అంటే డెఫినెట్ ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఫ్యూచర్లో ఫ్యూచర్ ప్లాన్కి కూడా ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తారు కనుక. వీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. సో ఇక్కడ ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. గోయింగ్ అనేది ఇక్కడ V4 అవుతుంది. టు వాచ్ సినిమా ఇన్ ది ఈవినింగ్ అట్ 6 PM అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మేము సాయంత్రం 6 గంటలకు, ఖచ్చితంగా సాయంత్రం 6 గంటలకు సినిమా చూడబోతూ ఉన్నాము అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ యామ్ గోయింగ్ టు మీట్ శంకర్ ఆన్ మండే. నేను మండే రోజున శంకర్ను మీట్ అవ్వబోతూ ఉన్నాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది, యామ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది, బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, గోయింగ్ అనేది V4 అవుతుంది, టు మీట్ శంకర్ ఆన్ మండే అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. దే ఆర్ గోయింగ్ టు వెకేషన్ నెక్స్ట్ మంత్లో వాళ్ళు వెకేషన్కు వెళ్ళబోతూ ఉన్నారు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. నెక్స్ట్ మంత్లో వాళ్ళు వెకేషన్కు వెళ్ళబోతూ ఉన్నారు అంటే డెఫినెట్గా ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు, ఖచ్చితంగా అది ఫ్యూచర్లో జరుగుతుంది. డెఫినెట్ ఫ్యూచర్ ప్లాన్స్కి కూడా ఈ టెన్స్ను ఉపయోగిస్తారు. దే అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది, ఆర్ అనేది బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, గోయింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ V4 అవుతుంది, టు వెకేషన్ నెక్స్ట్ మంత్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. హీ ఈజ్ వాచింగ్ మూవీ విత్ హిజ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ సండే. అతడు నెక్స్ట్ సండే అతని ఫ్రెండ్స్తో మూవీ చూడబోతూ ఉన్నాడు. అతను అతని ఫ్రెండ్స్తో నెక్స్ట్ సండే మూవీ చూడబోతూ ఉన్నాడు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, వాచింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ V4 అవుతుంది, మూవీ విత్ హిస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ సండే అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్స్లో ఒకడు, ఈజ్ గోయింగ్ టు గ్రామర్ క్లాసెస్ దిస్ సాటర్డే. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్స్లో ఒకడు ఈ సాటర్డే గ్రామర్ క్లాసెస్కు వెళ్ళబోతూ ఉన్నాడు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. నా ఫ్రెండ్స్లో ఒకడు ఈ శనివారము గ్రామర్ క్లాసెస్కి వెళ్ళబోతూ ఉన్నాడు అని అర్థము. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, గోయింగ్ అనేది V4 అవుతుంది, టు గ్రామర్ క్లాసెస్ దిస్ సాటర్డే అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ గో టు మూవీ ఆన్ సండే. నేను సండే రోజున మూవీకి
గో అంటే ఏమిటి మీనింగ్ వెళ్తాను అని అర్థం. ఇది ఏ వాక్యం అవుతుంది? S1 వాక్యం అవుతుంది. వాక్యము స్టాప్లో ఉంది, అది నెక్స్ట్ జరుగుతుంది అంటే సండే రోజున నేను మూవీకి వెళ్తాను అని అర్థం కదా. విల్ గో అంటే ఫ్యూచర్లో అది జరుగుతుంది అని అర్థము. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. గో అనేది V1 వర్బ్ అవుతుంది. టు మూవీ ఆన్ సండే అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. హారిక మీట్స్ మీ నెక్స్ట్ ఇయర్ అట్ దిస్ టైమ్ అంటే హారిక ఈ టైంకి నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నన్ను మీట్ అవుతుంది అని అర్థము. హారిక అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. మీట్స్ అనేది ఇక్కడ V5 వర్బ్ అవుతుంది. మీ నెక్స్ట్ ఇయర్ అట్ దిస్ టైమ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వీ డ్యాన్స్ నెక్స్ట్ మంత్ ఆన్ స్టేజ్ మేము స్టేజ్ మీద నెక్స్ట్ మంత్ డ్యాన్స్ చేస్తాము అని అర్థము. అంటే ఇక్కడ ర్యాపిడ్ డిసిషన్స్ వచ్చినప్పుడు అంటే ఇప్పుడిప్పుడు అనుకొని మనం చెప్పినప్పుడు విల్ని అంటే ఫ్యూచర్ వాక్యాలుగా మనం చెప్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ కమ్ విత్ యూ ఫర్ కాఫీ నేను నీతో కాఫీకి వస్తాను అని అర్థము. బట్ ప్లాన్డ్ అంటే ఏమిటి? ఫ్యూచర్లోనే జరుగుతుంది అది, కానీ మనం ఒక ప్లాన్ చేసుకొని ఉంటాం, ప్రజెంట్ ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకొని ఉంటాం అనమాట. అలాంటి వాటికి ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తారు. ప్లాన్డ్ అంటే ఏమవుతుంది? ఇది ఇప్పుడు ర్యాపిడ్ డెసిషన్ అనమాట. ఇప్పుడిప్పుడు నేను ఈ డిసిషన్ తీసుకున్నాను, నేను నీతో కాఫీకి వస్తాను అని ఇప్పుడిప్పుడు నేను డిసిషన్ తీసుకున్నాను అనమాట. ప్లాన్డ్ అంటే ఏమిటి? నేను ముందుగానే ప్లాన్ చేసుకున్నాను, ఒక 2-3 డేస్ బిఫోరే నేను ప్లాన్ చేసుకున్నాను. నేను నీతో ఈరోజు సాయంత్రం కాఫీకి రావాలని 2-3 డేస్ బిఫోరే నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట అని ఈ వాక్యానికి అర్థం వస్తుందన్నమాట. ఐ యామ్ కమింగ్ విత్ యూ ఫర్ కాఫీ ఇన్ ది ఈవినింగ్ నేను నీతో కాఫీకి ఈవినింగ్ రాబోతున్నాను అని అర్థం కదా. అంటే నేను ఇది ముందుగానే ప్రీ ప్లాన్ చేసుకొని ఉన్నాను. బట్ ఇక్కడ ఈ వాక్యానికి ఏం అర్థం వస్తుందంటే ఇప్పుడిప్పుడు డిసిషన్ తీసుకున్నట్టు వస్తుంది. ఇదైతే ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు వస్తుంది. అదే ఈ ఫ్యూచర్కు ఈ ప్లాన్డ్ ఫ్యూచర్ డెఫినెట్ ప్లాన్కి అర్థము. ఈ డెఫినెట్ ఫ్యూచర్ ప్లాన్స్కి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తారు. ఇంకా ఎక్కడెక్కడ ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతారు అని అంటే యాక్షన్స్ దట్ ఆర్ టెంపరరీ అంటే యాక్షన్స్ టెంపరరీగా అంటే తాత్కాలికంగా ఉన్నప్పుడు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వీఆర్ స్టేయింగ్ ఇన్ అమెరికా ఫర్ ఫ్యూ డేస్ అంటే కొద్ది రోజులు మాత్రమే మేము అమెరికాలో ఉండబోతున్నాము అని అర్థం కదా. అంటే యాక్షన్స్ దట్ ఆర్ టెంపరరీ అంటే కొద్ది రోజులు మాత్రమే, తాత్కాలికంగా మాత్రమే అవి జరుగుతాయి అని అన్నప్పుడు ఈ టెన్స్ను ఉపయోగిస్తారు. మేము కొద్ది రోజులు మాత్రమే అమెరికాలో ఉండబోతూ ఉన్నాము అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. స్టేయింగ్ అనేది ఇక్కడ V4 వర్బ్ అవుతుంది. ఇన్ అమెరికా ఫర్ ఫ్యూ డేస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. జాక్ ఈజ్ వర్కింగ్ ఇన్ థాయిలాండ్ జాక్ థాయిలాండ్లో వర్క్ చేస్తూ ఉన్నాడు అని అర్థం. అతను ఇండియాలో ఉండే అతను థాయిలాండ్లో ప్రజెంట్ వర్క్ చేస్తున్నాడు. అంటే అక్కడ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు ఇండియాకే వస్తాడన్నమాట. జాక్ ఈజ్ వర్కింగ్ ఇన్ థాయిలాండ్ అనే వాక్యానికి తెలుగు అర్థం జాక్ అనే అతను థాయిలాండ్లో వర్క్ చేస్తూ ఉన్నాడు అని అర్థము. జాక్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. వర్కింగ్ అనేది ఇక్కడ V4 అవుతుంది. ఇన్ థాయిలాండ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే కొద్ది రోజులు మాత్రమే పనిచేసి మళ్ళీ వస్తాడు అంటే టెంపరరీ యాక్షన్ అనమాట ఇది. ఐ యామ్ డూయింగ్ జాబ్ ఇన్ ఆస్ట్రేలియా ప్రజెంట్ నేను ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తూ ఉన్నాను. అక్కడ పని అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇండియాలోనే వచ్చి జాబ్ వెతుక్కుంటాను అని అర్థాన్ని ఇస్తుంది అనమాట. అంటే కొద్ది రోజులు మాత్రమే జరుగుతుంది, కొద్ది రోజులు మాత్రమే నేను పని చేస్తాను అని అర్థాన్ని ఇస్తుంది అనమాట. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. యామ్ అనేది బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. డూయింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. జాబ్ ఇన్ ఆస్ట్రేలియా అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అరుణ్ ఈజ్ లివింగ్ ఇన్ ఢిల్లీ అరుణ్ అనే అతను నేటివ్ ప్లేస్ వచ్చేసి అనంతపూర్ అనమాట. అనంతపూర్లో ఉండే అతను జాబ్ పర్పస్గా
ఢిల్లీలో ప్రజెంట్ నివసిస్తున్నాడు అని అర్థాన్ని ఇస్తుందన్నమాట. అంటే కొద్ది రోజులు మాత్రమే నివసిస్తాడు ఢిల్లీలో అని ఈ వాక్యానికి అర్థం అనమాట. అరుణ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, ఈజ్ అనేది బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, లివింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది, ఇన్ ఢిల్లీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఈ విధంగా కొద్ది రోజులు మాత్రమే జరిగే వాటికి కూడా ఈ టెన్స్ను ఉపయోగిస్తారు. చేంజింగ్ సిచ్యుయేషన్స్కి కూడా ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వీఆర్ మూవింగ్ టు ఇండియా దిస్ సండే అంటే ఈ సండే రోజున మేము ఇండియాకి మూవ్ అంటే వెళ్ళబోతున్నాము అని అర్థము. అంటే ఇక్కడ మూమెంట్ అని మూమెంట్ జరిగింది కదా, అంటే సిచ్యుయేషన్ అనేది చేంజ్ అయ్యింది. సో ఇలా సిచ్యుయేషన్స్ చేంజ్ అయినప్పుడు కూడా ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తారు. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, మూవింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ V4 అవుతుంది, టు ఇండియా దిస్ సండే అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. క్లైమేట్ ఈజ్ గెట్టింగ్ కోల్డ్, క్లైమేట్ అనేది చల్లబడుతూ ఉంది అని అర్థము. క్లైమేట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, ఈజ్ అనేది బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, హెల్పింగ్ వర్బ్ అవుతుంది, గెట్టింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది, కోల్డ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే క్లైమేట్లో ఒక చేంజ్ అనేది వచ్చింది, ఇంతకుముందు ఎండగా ఉంది ఇప్పుడు చల్లబడుతోంది అని అర్థము కదా. అంటే సిచ్యుయేషన్ అనేది అక్కడ చేంజ్ అయ్యింది. సో ఇలా సిచ్యుయేషన్ చేంజ్ అయినప్పుడు కూడా ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తారు. మై హెల్త్ ఈజ్ ఇంప్రూవింగ్, నా హెల్త్ అనేది ఇంప్రూవ్ అంటే మెరుగుపడుతూ ఉంది అని అర్థము. ఇంతకుముందు నాకు బాగాలేకుండే, ఇప్పుడు ఇంతకుముందు కంటే కొంచెం ఇంప్రూవ్ అయినాను, మెరుగుపడింది నా ఆరోగ్యము అని అర్థము. అంటే ఇక్కడ కూడా సేమ్ సిచ్యుయేషన్ అనేది ఇంతకు ముందుకి ఇప్పటికి చేంజ్ అయ్యింది, బెటర్ అయ్యింది అని అర్థము. చేంజ్ అయ్యింది అని అర్థం కదా, అంటే చేంజ్ అయ్యింది అందులోనూ నాకు బెటర్ అయింది అని ఈ వాక్యం యొక్క అర్థము. మై హెల్త్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, ఇంప్రూవింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ V4 అవుతుంది. అవర్ కంపెనీ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎవ్రీ మంత్, మా కంపెనీ అంటే మా కంపెనీ యొక్క ఇన్కము ఆదాయము ప్రతి నెల ఇంక్రీజ్ అవుతుంది. అంటే ప్రతి నెల అంటే నెలకి డిఫరెన్స్ ఉంది, అంటే పెరుగుతూ ఉంది. ఈ నెలకి పోయిన నెలకి ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంది అని అర్థం. అంటే బిఫోర్ మంత్కి ప్రెజెంట్ మంత్కి ఇంక్రీజ్ అవుతోంది కంపెనీ యొక్క ఇన్కమ్ అని అర్థము. చూసారా ఇక్కడ కూడా మంత్కి చేంజ్ ఉంది. సో అలా చేంజింగ్ సిచ్యుయేషన్కి ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తారు. అవర్ కంపెనీ ఇన్కమ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఇంక్రీజింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది, ఎవ్రీ మంత్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ ఆమ్ గోయింగ్ టు మ్యారీ హర్ ఆన్ 23rd April in 2021 అంటే ఇది 2020 అనమాట. 2020లో నేను ఈ వాక్యం చెప్తున్నాను. నేను ఈ తేదీన 23 ఏప్రిల్ 2021లో ఆమెను పెళ్ళి చేసుకోబోతున్నాను అని వాక్యం యొక్క తెలుగు అర్థం. నేను ఈ టైంలో ఆమెను పెళ్ళి చేసుకోబోతున్నాను అని అర్థము. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, యామ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, గోయింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది, టు మ్యారీ హర్ ఆన్ 23rd April in 2021 అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వి ఆర్ మూవింగ్ టు అవర్ న్యూ హౌస్, మేము కొత్త ఇంటికి మూవ్ అవ్వబోతున్నాం అంటే చేంజ్ అవ్వబోతూ ఉన్నాము అని అర్థము. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, మూవింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది, టు అవర్ న్యూ హౌస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే మేము ఇప్పుడు పాత ఇంట్లో ఉన్నాము, కొత్త ఇల్లు కట్టుకొని ఆ ఇంటికి వెళ్ళబోతూ ఉన్నాము అని అర్థాన్ని ఇస్తుంది అనమాట. అంటే ఈ ఇంటి నుండి ఆ ఇంటికి షిఫ్ట్ అవుతాము, సిచ్యుయేషన్స్ అనేవి చేంజ్ అవుతాయి అని అర్థము. ఈ విధంగా సిచ్యుయేషన్స్ని ఎప్పుడెప్పుడైతే చేంజ్ చేస్తామో, సిచ్యుయేషన్స్ ఎక్కడ చేంజ్ అవుతాయో అలాంటి వాటికి కూడా ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తారు. అర్థమైందా లర్నర్స్? ఈజ్, యామ్, ఆర్ యూసేజ్ అంటే ఈ ఈజ్, యామ్, ఆర్ అనేవి బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ అవుతాయి కదా. ఈ బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ వితౌట్ V4 అంటే V4 వర్బ్ లేకుండా కూడా యూజ్ చేయవచ్చును. ఎలాగో చూద్దాం. ఐ యామ్ ఇన్ బాత్రూమ్, నేను
బాత్రూంలో ఉన్నాను అని అర్థం. అంటే ప్రెజెంట్ ఇప్పుడు నేను బాత్రూంలో ఉన్నాను. ప్రెజెంట్ వాక్యం ఇది. అంటే ప్రెజెంట్ ఇది జరుగుతూ ఉంది. ఈ బీ ఫామ్స్ అన్నీ స్టేట్ అండ్ ఫీలింగ్స్కి కూడా ఉపయోగిస్తారు కదా. ఇక్కడ స్టేట్ను తెలుపుతుంది అంటే ఉన్నాను. బీకు తెలుగు మీనింగ్ ఏమిటి? ఉండు అని అర్థం. అంటే నేను ప్రెజెంట్ బాత్రూంలో ఉన్నాను అని అర్థం. నా స్టేట్ను తెలుపుతుంది ఇక్కడ. సో ఇలా స్టేట్ను తెలపడానికి కూడా ఈ బీ ఫామ్స్ని ఉపయోగిస్తారు. బీ ఫామ్స్ ఏమిటి? ఈజ్, యామ్, ఆర్ కదా. సబ్జెక్ట్ బట్టి ఈజ్ వాడాలా, యామ్ వాడాలా, ఆర్ వాడాలా అని డిసైడ్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఐగా వచ్చింది కాబట్టి యామ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేశాము. అర్థమైందలన్నా. షీ ఈజ్ ఇన్ బెంగళూరు. ఆమె బెంగళూరులో ఉంది అని అర్థం. ప్రజెంట్ ఆమె బెంగళూరులో ఉంది అని వాక్యం యొక్క అర్థము. ఇక్కడ కూడా స్టేట్ను తెలుపుతుంది. ఆమె బెంగళూరులో ఉంది అంటే ఆమె యొక్క స్టేట్ను తెలుపుతుంది. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. సో ఇక్కడ ఈజ్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని వాడాము. ఇన్ బెంగళూరు అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వి ఆర్ ఇన్ టెంపుల్ నౌ. ఇప్పుడు ప్రజెంట్ మేము టెంపుల్లో ఉన్నాము అని వాక్యం యొక్క అర్థము. అంటే మేము ఎక్కడ ఉన్నాము? టెంపుల్లో ఉన్నాము అంటే మా స్టేట్ను తెలుపుతుంది కదా. తెలిపింది. టెంపుల్లో ఉన్నాము అని అర్థం. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇన్ టెంపుల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నౌ అనేది ప్రెజెంట్ టైంలో తెలుపుతుంది. మై ఫ్రెండ్ ఈజ్ హార్డ్ వర్కర్. నా ఫ్రెండ్ హార్డ్ వర్క్ అంటే కష్టపడి పని చేసేవాడు అని అర్థము. మై ఫ్రెండ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. హార్డ్ వర్కర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే నా ఫ్రెండ్ హార్డ్ వర్క్ అంటే కష్టపడి పని చేసేవాడు అని అర్థము. ఐ యామ్ డాక్టర్. నేను డాక్టర్గా ఉన్నాను అని వాక్యం యొక్క అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. యామ్ అనేది బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. డాక్టర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. షీ ఈజ్ థీఫ్. ఆమె దొంగగా ఉన్నది అని అర్థం. అంటే ఆమె దొంగ అని వాక్యం యొక్క అర్థం. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. ఈజ్ అనేది బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. థీఫ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. హీ ఈజ్ ఇన్ బ్యాంక్. అతడు బ్యాంక్లో ఉన్నాడు అని అర్థం. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఈజ్ అనేది బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఇన్ బ్యాంక్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ యామ్ వర్కర్ ఆఫ్ దట్ బ్యాంక్. నేను ఆ బ్యాంక్ యొక్క పని వాడిగా ఉన్నాను అని అర్థము. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. యామ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. వర్కర్ ఆఫ్ దట్ బ్యాంక్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నేను ఆ బ్యాంక్ యొక్క వర్కర్గా ఉన్నాను అని అర్థము. పని చేసేవాడిగా ఉన్నాను అని అర్థము. వి ఆర్ ఇంటెలిజెంట్ ఫెలోస్. మేము ఇంటెలిజెంట్ అంటే తెలివైన వ్యక్తులుగా ఉన్నాము అని అర్థము. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. ఆర్ అనేది బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఇంటెలిజెంట్ ఫెలోస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ బీ ఫార్మ్స్ అన్నీ స్టేట్ అండ్ ఫీలింగ్స్కి ఉపయోగిస్తారు కదా. స్టేట్ అండ్ ఫీలింగ్స్కి ఉపయోగిస్తారు అని బీ క్లాస్లోనే చెప్పాను. బీ క్లాస్ యూసేజ్లోనే నేను మీకు చెప్పాను. బీ అంటే ఏమిటి మీనింగ్? ఉండు అని అర్థం కదా. అంటే ఉండు అనేది స్టేట్ అండ్ ఫీలింగ్స్కి కూడా ఉపయోగిస్తారు. స్టేట్ అంటే అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, ఇలా ఉన్నాను, అలా ఉన్నాను అని అంటుంటారు కదా. అలాంటప్పుడు స్టేట్ను తెలుపుతుంది. ఫీలింగ్స్ అంటే హ్యాపీగా ఉన్నానా, అన్హ్యాపీగా ఉన్నానా, సాడ్గా ఉన్నానా, లేకపోతే ఎలా ఉన్నాను అనే ఫీలింగ్ని కూడా తెలుపుతుంది ఈ బీ ఫామ్ అనేది. అర్థమైందా లెర్నర్స్? ఈ బీ ఫామ్స్ అనేవి స్టేట్ అండ్ ఫీలింగ్స్కి కూడా ఉపయోగిస్తారు. ఈజ్, యామ్, ఆర్ అనేది వితౌట్ V4గా కూడా అంటే V4 వర్బ్ యూజ్ చేయకుండా కూడా మెయిన్ వర్బ్ యూజ్ చేయకుండా కూడా ఇలా కూడా ఉపయోగించవచ్చు. R1 వాక్యాల యొక్క యూసేజ్లోనే చెప్పాను. ఈజ్, యామ్, ఆర్ యూజ్ చేసేటప్పుడు V4 లేకపోయినా కూడా పర్వాలేదు. V4 లేకున్నా కూడా ఇలా కూడా యూజ్ చేయవచ్చును అని R1 వాక్యాల యొక్క యూసేజ్లోనే చెప్పాను. అర్థమైందా లెర్నర్స్? Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.